బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్లు చాలామంది ప్రాణాలు తీస్తూ ఉన్నాయి. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు సెలబ్రిటీలతో ఇన్ఫ్లుయెన్సర్స్తో యాడ్లు చేయించి సామాన్యులు ఆ బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని లేదంటే బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి ఆడేలా చేస్తూ ఉన్నారు. సామాన్యులను బెట్టింగ్ యాప్ల వైపు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు. దానికి ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుతూ ఉన్నారు, సెలబ్రిటీలను వాడుతూ ఉన్నారు. ఇటీవలి సజ్జనార్ ఆయన ఒక ఇనిషియేట్ తీసుకున్నారు, చొరవ తీసుకున్నారు. బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కేసులు బుక్ చేయించేలాగా ఆయన యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. దీంతో సజ్జనార్ని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. సజ్జనార్ సామాన్యుల ప్రాణాలు కాపాడటానికి తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగినది, అభినందించదగినది అంటూ సజ్జనార్ వెనుక చాలామంది నడుస్తున్నారు. ఆర్టీవీ కూడా ఈ విషయంలో సజ్జనార్ను అభినందిస్తూ ఉంది. అండ్ బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారో, బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరెవరితో అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ పైన, సెలబ్రిటీల పైన కేసులు నమోదయ్యేటప్పటికీ వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. మేము గతంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసాం, కానీ ఇక ఇప్పుడు చేయం, మమ్మల్ని క్షమించండి అంటూ బయటకు వస్తూ ఉన్నారు చాలామంది. ఓకే, మీరు తెలిసి చేశారో తెలియక చేశారో అది ఏ నేరం కిందకు వస్తుందో చట్టం చూసుకుంటుంది, సో మేము ఇప్పుడు చేయటం లేదు అని అంటూ ఉన్నారు. కాబట్టి ఓకే, మీలో మార్పు వెల్కమ్ చేయదగిందే. కానీ ఇక్కడ ఆలోచించవలసిన భయానక విషయం ఒకటి ఉంది. కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ని మాత్రమే టార్గెట్ చేస్తే ఈ బెట్టింగ్ యాప్లను ఆపొచ్చా? మూలాలను కూకట వేళ్లతో బయటకు లాగాలి అంటే ఏం చేయాలి? ఎవరు చొరవ తీసుకోవాలి? ఇప్పటికే చాలామంది బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి ఆడి లక్షల రూపాయలు పోగొట్టుకొని, కోట్ల రూపాయలు పోగొట్టుకున్న సామాన్యుల దగ్గర నుంచి కోటీశ్వర్ల వరకు ఉన్నారు. ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రాణాలు తీసుకోవడంతో రోడ్డున పడ్డ కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అలా ప్రాణాలు పోగొట్టుకుని రోడ్డున పడ్డ కుటుంబాలతో కూడా మనం మాట్లాడబోతున్నాం. పోలీస్ అధికారులతో మనం మాట్లాడబోతున్నాం. కేవలం ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, బెట్టింగ్ యాప్లు ఆడండి డబ్బులు వస్తున్నాయని చెప్తూ ఉన్నారో, ఇప్పుడు మనం చూస్తున్నాం పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు, మంచు లక్ష్మి లాంటి వాళ్ళు, కాజల్ లాంటి వాళ్ళు, సురేఖవాణి కుమార్తె లాంటి వాళ్ళు, లేకపోతే లోకల్ బాయ్ నాని లాంటి వాళ్ళు, ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా మేము తెలియక చేసాం అంటూ ఉన్నారు. ఓకే, కొన్ని సందర్భాలు, చాలా సందర్భాల్లో తెలిసి చేసిన తప్పే, తెలియక చేసిన తప్పే. నాకు చట్టం తెలియదు అంటే ఎక్కడైనా కూడా తప్పే, గుర్తుపెట్టుకోండి. దేశంలో ఉంటున్న ఎవరైనా చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు విదేశాలకు వెళ్ళినా ఒక రూల్ మీరు వైలేట్ చేస్తే ఇక్కడ రూల్ నాకు తెలియదు అంటే తప్పే, తీసుకువెళ్ళి లోపలేస్తారు. కాబట్టి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్. కొన్ని సందర్భాల్లో ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ కెన్ ఎక్స్క్యూజబుల్. నాకు వాస్తవం తెలీదు అంటే కొన్ని సందర్భాల్లో ఎక్స్క్యూజ్ చేస్తారు. కానీ నాకు చట్టమే తెలీదు, నాకు లానే తెలీదు అంటే అక్కడ ఎక్స్క్యూజ్ చేసే అవకాశం లేదు, నేరమే. సో ఇక్కడ వీళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా, వీళ్ళపైన ఎటువంటి నేరం ఆపాదించబడుతుంది, వీళ్ళకి ఎటువంటి శిక్షలు విధిస్తారు అనేది ఒకటి. కానీ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరు? వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చారుగా. ఇప్పుడు అంటూ ఉన్నారు వీళ్ళు సోషల్ మీడియా ముసుగులో, సెలబ్రిటీల ముసుగులో, ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులో ఇన్ని లక్షల రూపాయలు సంపాదించారని అంటూ ఉన్నారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి. మరి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళకి అన్ని లక్షల రూపాయలు ఇచ్చింది ఎవరు? ఏ అకౌంట్లోంచి వాళ్ళకి అన్ని లక్షల రూపాయలు వచ్చాయి? ఇది బయట నుంచి వచ్చిందా, లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులే చేశారా, లేదంటే చైనా లాంటి ఇతర దేశస్తులు ఎవరైనా చేశారా? దీంట్లోకి ఈడీ ఎంటర్ కావాల్సిన అవసరం ఉందా? ఇప్పటికే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వాళ్ళని దేశ ద్రోహులు అని అంటూ ఉన్నారు. ఎస్, ఆఫ్ కోర్స్. కానీ అలాంటి యాప్లను నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు? చైనాలో ఉన్నారా, భారతదేశం వెలుపల ఉన్నారా? మరి చైనా నుంచే ఇప్పుడు ఈ సెలబ్రిటీలందరికీ, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా చైనా నుంచే డబ్బులు పంపించారా, లేదంటే భారతదేశంలో ఉన్న వ్యక్తులు బ్లాక్లో ఇచ్చారా, వైట్లో ఇచ్చారా, ఏదైనా అకౌంట్ నుంచి ఇచ్చారా? ఆ అకౌంట్లు ఏంటి? ఆ అకౌంట్లో ఇప్పుడు డబ్బులు ఎంత ఉన్నాయి? ఈ యూఆర్ఎల్ లింక్స్ అన్నింటినీ కూడా భారతదేశంలో ఉన్న ఎందుకు డీయాక్టివేట్ చేయలేకపోతున్నాం? ఇప్పటికే కొన్ని పోర్న్ సైట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని డీయాక్టివేట్ చేసామని చెప్తున్నారు. అవి ప్రమాదమే. వాటిని డీయాక్టివేట్ చేస్తున్నప్పుడు బెట్టింగ్ యాప్ లాంటివి దేశద్రోహానికి దారితీస్తున్నటువంటి ఈ యాప్లను కూడా ఎందుకు డీయాక్టివేట్ చేయలేకపోతున్నాం, ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఇప్పుడు నేను ఒక యాప్ చెప్దాం అనుకున్నాను. ఆ యాప్ 2 రోజుల నుంచి చూస్తే ఇంకా లైవ్లోనే ఉంది. ఇప్పుడు నేను ఆ యాప్ పేరు మీకు లైవ్లో చెప్తే మరికొంతమంది ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఆడతారేమోనని ఆ యాప్ యూఆర్ఎల్ చెప్పడం లేదు. కానీ నేను ఆ యాప్ యూఆర్ఎల్ని కొంతమంది అధికారులకు పంపిస్తాను. పంపించిన తర్వాత ఎన్ని రోజులు అవసరమైతే సజ్జనార్ కూడా పంపిస్తాను. సజ్జనార్ గారు, మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. కానీ నేను మీకు కొన్ని లింకులు పంపిస్తాను.
పంపించిన తర్వాత వాటిని డీయాక్టివేట్ చేయడానికి మీరే ఎలాంటి చొరవ తీసుకుంటున్నారన్నది కూడా చూస్తారు. ఎందుకంటే వాటిని డీయాక్టివేట్ చేసినప్పుడే కూకటి వేలతో లాగేసినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఫలితాలు, మనం ఆశించిన ఫలితాలను పొందగలుగుతాం. ఇలాంటి దేశద్రోహానికి కారణమయ్యే యాప్లను బయటికి తోలివేయగలుగుతాం. భారతీయుల ప్రాణాలు తీస్తున్న ఇలాంటి యాప్లను మొత్తం అనగదొక్కగలుగుతాం. ఎప్పుడు అంటే యూఆర్ఎల్స్ని డీయాక్టివేట్ చేసినప్పుడు. వచ్చే యూఆర్ఎల్స్ని ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి డీయాక్టివేట్ చేయాల్సినటువంటి బాధ్యత సైబర్ క్రైమ్ పోలీసులపై కూడా ఉంటుంది, సిసిఎస్ పోలీసులపై కూడా ఉంటుంది. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కేవలం సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ నేరాలు చేశారు, వాళ్ళపైన నేరాలేంటి? వీటిని మనం కూకట వేళ్లతో లాగేయకుండా చోద్యం చూస్తున్నటువంటి అధికారుల పాత్ర ఏంటి? వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఈ విషయాల గురించి మాట్లాడటానికి మనకి పోలీస్ ఆఫీసర్, మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే న్యాయవాది కృష్ణకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఇద్దరు మహిళలు. ఆ ఇద్దరు మహిళలు ఎవరో తెలుసా? ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకొని ఆవేదనకు గురై కుటుంబాన్ని నాశనం చేశాను, డబ్బులు పోగొట్టుకున్నాను అనే బాధతో ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులు వీళ్ళిద్దరూ కూడా. సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ముందుగా నేను రెడ్డన్ గారి దగ్గరికి వెళ్తాను. రెడ్డన్ గారు నమస్తే అండి. నమస్కారం రోహిత్. రెడ్డన్ గారు, ఇప్పటికైనా సజ్జనార్ చొరవతో బెట్టింగ్ యాప్లను కూకట వేళ్లతో లాగి అనగదొక్కాల్సిన అవసరాన్ని గుర్తించాం. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో శ్యామల దగ్గర నుంచి, శ్యామలపై కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమె రాజకీయ నాయకులుగా ఉన్నారు, చదువుకున్న వ్యక్తిగా ఉన్నారు, సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అఫ్కోర్స్ ఇప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నారు సజ్జనార్ తీసుకున్న చొరవతో. కానీ ఈ యాప్స్ని ఎందుకు డీయాక్టివేట్ చేయలేకపోతున్నాం? కేవలం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని మాత్రమే వేలిపెట్టి చూపిస్తూ ఉన్నాం. రెడ్డన్ గారు, నిజం చెప్తే దాదాపు 1.5 years 2 years బ్యాకే నేను చెప్పాను, ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతాయి, వీళ్ళ ఉచ్చులో మోజులో పడొద్దు అని. మామూలుగా ఎవరైతే ఈ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు బఠానీ గింజల్లాగా కొన్ని గింజలేసి తద్వారా లక్షల మందిని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అన్ని విధాల ప్రమోట్ చేసి వాళ్ళు ఇచ్చే 10,000 20,000 50,000కో ఆశపడి వాళ్ళని ఫాలోవర్స్గా మార్చుకొని వాళ్ళ ద్వారా ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ వాళ్ళ ద్వారా లక్షల కోట్లు, వందల కోట్ల ఈ భారతదేశం మొత్తం పైన ఈ మొత్తం యాప్స్ ద్వారా 100 కోట్లు కొల్లగొట్టినట్టు మనకు సమాచారం ఉంది. అదేవిధంగా చాలామంది జీవితాలు బుగ్గిపాలు అవుతున్నాయి. ఏమంటే దీనికి మొదటి కారణం దురాశ. దాన్ని కల్పించేది ఎవరు? ఈ యూట్యూబర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను సంపాదించాను, ముందేం చేస్తారు? వాడికో 10,000, వీడికో 1,00,000, వాడికో అది సూట్ కేసు నిండా పెట్టుకొని వాడికి వీడికి చూపించి, అంటే వీడు ఏమి ప్రమోట్ చేస్తాడంటే చెప్పకనే చెప్తారు, నేను ఈ యాప్ వల్ల చాలా బాగుపడ్డాను, చాలా లక్షలు గడించాను అనే మెసేజ్ని చెప్పకుండానే ప్రజల్లోకి చొరవేస్తారు. నేను సంపాదించింది కొంతవరకు ప్రజలకు ఇవ్వాలని. వాళ్ళు ₹1,00,000 సంపాదిస్తే వీడిచ్చేది 1,00,000, అంటే 1% కరెక్ట్ ఇచ్చి మళ్ళీ మిగతా వాళ్ళకి ఎర వేసి డబ్బులు సంపాదిస్తారు. రెడ్డన్ గారు ఒక్క నిమిషం, మీరు చెప్పింది కరెక్ట్. మీరు నిజంగానే కొన్ని నెలల క్రితం కూడా ఈ బెట్టింగ్ యాప్లపై తీసుకోవాల్సిన చర్యల గురించి మీరు గతంలో కొన్ని నెలల క్రితం కూడా మాట్లాడారు. అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వినండి, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయటం కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు తెలుసా? ఇప్పుడు మీరు వచ్చి అంటూ ఉన్నారు, నేను అప్పుడు తెలిసి చేశానో తెలియక చేశానో మమ్మల్ని క్షమించండి అని మీరు అంటూ ఉన్నారు కదా. మీలాంటి వాళ్ళు ప్రమోట్ చేసిన ఒక యాప్ల వల్ల ప్రాణాలు కోల్పోయి రోడ్డు మీద పడ్డ ఒక కుటుంబాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, రుక్సానా భర్తను పోగొట్టుకున్న స్త్రీ. ఆమె భర్త ఈ బెట్టింగ్ యాప్ల కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరొకరు జెర్మియా, ఆమె అల్లుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ కుటుంబం సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ కారణంగా ఈ కుటుంబం రోడ్డున పడింది. అఫ్కోర్స్ నిర్వాహకుల దగ్గరకు కూడా నేను వస్తాను, కానీ మీ వల్లే రీచ్ ఉంది వీళ్ళందరికీ. వాళ్ళు నిర్వహిస్తూ ఉండొచ్చు, కానీ ఒక బెట్టింగ్ యాప్ ఉంది, మాకు డబ్బులు వచ్చాయని మీరు చెప్పడం మూలంగానే వీళ్ళ కుటుంబం రోడ్డున పడింది తెలుసా?
మీరు ఒక్కొక్కరు చెప్పండి ఎంతెంత డబ్బులు తీసుకున్నారు సెలబ్రిటీలు, తప్పైపోయింది గతంలో ప్రమోట్ చేసామని అంటున్నారు కదా, ఆ ఒక్క బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడానికి మీరు తీసుకున్న డబ్బులు ఎంతో చెప్పగలుగుతారా? ఒక్కొక్క బెట్టింగ్ యాప్ ద్వారా మీరు బ్యాంకులో వేసుకున్న డబ్బులు ఎంతో చెప్పగలుగుతారా? ఇదిగో నేను గతంలో ప్రమోట్ చేస్తాను ఇప్పుడు క్షమించండి అని మీరు వచ్చి అంటున్నారు కదా, ఇదిగో నాకు వచ్చిన బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన డబ్బులు అమౌంట్ అని మీ స్టేట్మెంట్ ఒకసారి చూపిస్తారా? ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక్క కుటుంబాన్ని నేను ఇప్పుడు మీకు ఉదాహరణగా చూపిస్తాను. ఇలాంటి కుటుంబాలకు మీరేం సమాధానం చెప్తారో చెప్పండి. నేను నిర్వాహకుల దగ్గర కూడా వస్తాను. అమ్మ రొక్సానా, నీకు జరిగిన అన్యాయం గురించి చెప్పమ్మ ఒక్కసారి. నీ భర్త బెట్టింగ్ యాప్ల బారిన పడి ప్రాణాలు తీసుకోవడం దగ్గర నుంచి నీ కుటుంబానికి బెట్టింగ్ యాప్ల వల్ల జరిగిన అన్యాయం ఏంటో చెప్పమ్మ ఒకసారి. సార్ అన్యాయం చాలా జరిగింది సార్. డబ్బులు కానీ చెప్పి ఫోన్లలో యాప్లలో తీసుకొని చాలా ఇబ్బంది పెట్టించినాడు సార్. తనకి అసలు గొంతు మీద పెట్టించి తనకి బాడీలో అంతా ఇది ఏం చేయకోకుండా అసలు చాలా విచిత్రంగా ఫొటోస్ పంపించడం చాలా ఇది చేసినారు సార్. చాలా సతాయిచ్చినారు. ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ అంతా ఫేక్ ఫొటోస్ పెట్టి గలీజ్ ఫొటోస్ పెట్టి చాలా ఇబ్బంది పెట్టించినాడు సార్. చాలా ఇబ్బంది అయితే చాలా పడ్డాం సార్. అసలు ఫ్యామిలీ చాలా ఇది ఇంత ఇట్లా విషయాలు అయితే ఇంకా వేరే ఫ్యామిలీకి రాకూడదు అనుకుంటున్నాను సార్. అప్పులు కూడా చేశాడమ్మా. అట్లాంటి చాలా మీరు చర్యలు తీసుకోవాలా సార్. చాలా ఇబ్బంది అయితే పెట్టినారు. చాలా మందికి మోసాలు జరుగుతున్నాయి ఇట్లనే సార్. ఫేక్ ఫోటోస్ అయితే గలీజ్ ఫోటోస్ సార్ వాట్సాప్ లో సెండ్ చేసేసారు. గలీజ్ ఫోటోస్ సెండ్ చేసినారు సార్. ఎవరివి? కుటుంబ సభ్యులువా? అవును సార్, పిల్లోళ్ళవి సార్. పిల్లోళ్ళవి మా ఆయన సార్. అంటే అబ్బాయిది మా ఆయన ఫోటోస్ సార్. పెద్ద మాటలు చెప్పడం కాల్ చేసి సార్, పెద్ద మాటలు చెప్తున్నారు సార్. అది కాక గలీజ్ ఫొటోస్ పెట్టిస్తున్నారు. ఎట్టంటే అట్లా సార్. ఇంకా వాట్సాప్ లో సెండ్ చేస్తున్నారు అందరికి ఫొటోస్. వాట్సాప్ లో అందరికి ఫొటోస్ పంపించేస్తున్నారు సార్. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు నిజానికి తను ఉన్నప్పుడు ఒక భరోసా ఉండేది, కానీ తను చనిపోయింది కదా. మీకు ఈ చనిపోయిన వ్యక్తి ఏంటో తెలిసిన బెట్టింగ్ యాప్ల్లో ఆడాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకున్న తర్వాత లోన్ యాప్స్ దగ్గరికి వెళ్ళాడు. ఈ బెట్టింగ్ యాప్ల్లో ఆడటానికి లోన్ యాప్ల్లో డబ్బులు తీసుకొని అది కూడా పోగొట్టేసుకున్నాడు. ఇప్పుడు లోన్ యాప్ వాళ్ళు ఏం చేశారంటే ఇందులో ఉన్న డేటా అంతా తీసుకొని అతన్ని రోడ్డు మీద పడేశారు. అటు బెట్టింగ్ యాప్లు ఆర్థికంగా దెబ్బతీస్తే వీళ్ళు ఏం చేశారంటే పరువుని దెబ్బ కొట్టేటప్పటికి అతను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎస్, మనం ఈ బెట్టింగ్ యాప్ లోన్ యాప్స్ గురించి ఇంకొకసారి మనం లోన్ యాప్ల మీద కూడా సరైన చర్యలు తీసుకోవాలి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నాయి, వాటి తీసుకోవాలా సార్. దాని వల్ల పక్కన అప్పులు గానీ ఎక్కువ అయిపోయినాయి సార్. దాని బెట్టింగ్ యాప్ వల్ల పక్కన అప్పులు చేసి దాని బెట్టింగ్ యాప్ వల్ల డబ్బులు ఎక్కువ పెట్టినాడు సార్. అవునమ్మా. ఇంట్లో ఇప్పుడు అంటే అతను బతుకున్నప్పుడు ఇంట్లో ఏమన్నా ఇచ్చేవాడమ్మా? ఇప్పుడు ఫోన్ లో ఆడుతూనే ఉండేవాడా? ఇంట్లో అయితే అసలు ఆడారు సార్. ఇంట్లో అసలు మొబైల్ ఓన్లీ కాల్ సార్. ఇంట్లో అయితే ఆడారు సార్. ఫోన్ షాప్ ఉంది సార్, మాది ఐరన్ షాప్ ఉంది. ఆ ఐరన్ షాప్ లో ఏం చేస్తారో ఏం లేదో తెలియదు సార్. ఇంటికైతే ఇంటికి వచ్చి ఏం ఆడారు సార్. షాప్ లోనే సార్. పిల్లలు ఎంతమంది అమ్మా నీకు? ఇద్దరు సార్, పాప బాబు సార్. ఎంత వయసు ఎంత వాళ్ళది? ఈయనదైతే 40-46 ఉంటారు సార్. అది కదమ్మా, పిల్లల వయసు ఎంత? పిల్లలది ఒక పాప ఇప్పుడు 15 సార్, బాబు 13 సార్. ఓకే, ఇప్పుడు చదువుతున్నారమ్మా పిల్లలు? చదువుతున్నారు సార్. పాప 10th క్లాస్ సార్, అబ్బాయి 8th క్లాస్ సార్. వాళ్ళ నాన్న బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు కదమ్మా. కళ్ళ ముందు వాళ్ళ నాన్న ప్రాణాలు పోయినప్పుడు పిల్లలు ఎంత బాధపడ్డారమ్మా అసలు? సార్ చాలా సార్. అసలు ఫ్యాన్ కి అయితే ఊరేసుకొని అట్లా నిలబడిపోయినారు సార్. షాక్ అయినారు సార్. అసలు పిల్లలు అయితే పడిపోయినారు సార్. అది చూసే తనకి సెల్లులో తర్వాత చూసినాక ఫేక్ వీడియోస్ చూసి ఇంకా షాక్ అయిపోయినారు సార్ పిల్లలు. వీడియోస్ కూడా ఫేక్ వీడియోస్ అంతా గలీజ్ వీడియోస్ సార్. అతను ఫోటో పెట్టి గలీజ్ వీడియోస్ పెట్టినారు సార్. తర్వాత అబ్బాయి ఫోటో పెట్టి యాప్ల ద్వారా నీ భర్త ప్రాణాలు కోల్పోయాడు అన్నప్పుడు నీ బాధ ఏంటమ్మా? నువ్వు ఎలా బాధపడ్డావు? అసలు ఎంత బాధపడ్డావు? సార్ చాలా సార్. అసలు ఏంటంటే ఎందుకు బతుకుతున్నావు, అసలు చనిపోయడం మంచిది కదా అట్లా అనిపించింది సార్. ఆ మనిషికి అట్లా అయిపోయింది సార్. అసలు ఏం చెప్పలేక చాలా ఇబ్బంది అవుతున్నాం సార్. ఏం వీడియోస్ చాలా ఇది చేసుకోవాలో చూడండి సార్. వాళ్ళకైతే అంత మోసాలు అయితే ఎక్కువ చేస్తున్నారు. ఫొటోస్ దాన్ని పెట్టడం చాలా ఇబ్బంది అయితే చాలా పన్నాను సార్ నేనైతే. జర్మియా ఉన్నారు, జర్మియా గారు బాధితుని అత్త జర్మియా ఉన్నారు. జర్మియా గారు ఎంతమందో కదా ఉండేది. మీరు చెప్పండి అమ్మా, మీ అల్లుడు ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడడం ద్వారా మీ కుటుంబం ఎలా రోడ్డు మీద పడింది?
ఆ బాబా కానీ గమ్మని పెట్టుకుంది జర్మియా గారు పట్టయింది అని రైట్, ఓకే అమ్మా, అర్థమైంది మీ బాధ. ఇప్పుడు మీలాంటి వాళ్ళే ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నేను ఒక కుటుంబాన్ని చూపించాను కదా, అంటే వాళ్ళకి జరిగిన అన్యాయం ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేనంత అమాయకంగా ఉన్నారు చూసారా. నిజానికి ఆ భర్త రోజుకి సంపాదించే ఎంతో డబ్బులు ఇంటికి తీసుకొచ్చి కుటుంబానికి ఇస్తే 2 పిల్లలు ఉన్నారు, అందుకే వాళ్ళ ఏజ్ కూడా అడిగాను. ఆ 2 పిల్లలకి ఇప్పుడు తండ్రి లేడు, ఆమెకి భర్త లేడు, మరో తల్లి తండ్రికి కొడుకు లేడు. అంటే అతను రోడ్డు మీద పడటం ద్వారా ఇప్పుడు ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడిందిగా. మరి దానికి బాధ్యులు ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. తప్పు అయిపోయింది, గతంలో ఏదో ప్రమోట్ మీ వల్లే రీచ్ జనాల దగ్గరకు వెళ్తోంది కదా, ఆ రీచ్ మీ వల్లే వస్తుంది. కనీసం అంటే అంటాం కదా, మనకు సోయి ఉంటుంది కదా, దీన్ని మనం ప్రమోట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు ఇప్పుడు అంటే కొంతమంది అంటూ ఉంటుంటారు డ్రీమ్ లెవెల్ లాంటివి ఇవి లేవా అవి లేవా అని. ఇక్కడ కూడా కొన్ని చట్టాల్లో లొసుగులు ఉన్నాయి. అంటే సెమీ స్కిల్డ్, ఛాన్స్ స్కిల్డ్ 2 క్లబ్ అయి ఉన్న యాప్లు కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, ఇలా ఇంకో 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఇవి స్కిల్ మిళితమై ఉన్నటువంటి గేముల్లో బెట్టింగ్కి అవకాశాన్ని కల్పించేటటువంటి చట్టాలు ఉన్నాయి. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ వాటి విషయంలో నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ కంప్లీట్గా ఛాన్స్ ఉన్న గేములు భారతదేశంలో ఎక్కడ అనుమతి లేదు, ఏ రాష్ట్రాల్లో కూడా అనుమతి లేవు. కంప్లీట్గా బ్యాన్ వాటిని. మీరు వాటిని ప్రమోట్ చేస్తున్నారు. మీరు ప్రమోట్ చేయడం ద్వారా మీరు ఆడెంత సంపాదించారో నాకు తెలియదు, కానీ ఆ బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల దగ్గర నుంచి మీరు తీసుకొని తప్పు మాత్రం చేశారు. ఇలాంటి కుటుంబాలు రోడ్డు మీద పడి వాళ్ళ ఉసురు మాత్రం మీరు తీసుకుంటున్నారు. ఇలాంటి కుటుంబం ఒక్క కుటుంబం చూపించాను. ఈరోజు వచ్చి మీరు చెంపలు వేసుకొని తప్పు అయిపోయింది అంటూ ఉన్నారు. వినండి ఒకసారి. చాలామంది ఉన్నారు, ఇంకెంతమంది వస్తుంటుంటారు గతంలో. పోనీ ఆ డబ్బులన్నీ పట్టుకెళ్ళి వాళ్ళ కుటుంబాలకు మీరు ఇచ్చిన సెక్షన్స్ తప్పించుకుంటారని నేను అంటలేదు, ప్రాయశ్చితంగా ఉంటుందమ్మా. మీరు బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు వచ్చినాయి కదా, ఆ లక్షలన్నీ పట్టుకుని వచ్చి సజ్జనార్ గారి ముందో ఇంకొకరి ముందో పెట్టి ఇదిగోనండి ఇంత డబ్బులు సంపాదించాం, తప్పు అయిపోయింది అని కూడా పట్టుకొచ్చేవండి. అంటే ఒక ప్రాయశ్చిత్తానికి, చట్టాల నుంచి తప్పించుకోవడానికి కాదు. సో మీ పైన ఎటువంటి చర్యలు ఉంటాయనేది ఒకసారి అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు, రెడ్డన్ గారు ఉన్నారు. కానీ ఈ బెట్టింగ్ యాప్లను ఎందుకు మనం నిర్మూలించలేకపోతున్నాం, వాటి యూఆర్ఎల్స్ని ఎందుకు తెంపేయలేకపోతున్నాం అనే దాని గురించి మనం మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు ఒకసారి నేను మీ దగ్గరికి వస్తాను, ఇంకొకసారి రెడ్డన్ గారి దగ్గరికి వెళ్ళి. రెడ్డన్ గారు, ఎస్, నేను ఆ కుటుంబం బాధను చూపించడానికి ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాను. ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళకి సమాధానం ఎవరు చెప్పాలి? ఒకటి రోహిత్, ముఖ్యంగా ఎవరైతే ఈ యాప్ల్ని అట్రాక్ట్ చేసి ప్రజల్లోకి చొచ్చుకుపోయేటట్టు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా అసలు ఆ యాప్కి చట్టబద్ధత భారతదేశంలో లేదు. అట్లాంటప్పుడు వీళ్ళు ప్రమోట్ చేసి తద్వారా డబ్బులు కొల్లగొట్టి ఇతర జీవితాలతో ఆడుకున్నారు. డెఫినెట్గా వీళ్ళందరి ప్రాపర్టీస్ను కూడా దానికి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తెచ్చి వీళ్ళ ప్రాపర్టీని సీజ్ చేయాలి. ఎందుకంటే ఏ అకౌంట్స్లో నుంచి వచ్చాయో దాన్ని డిఆర్ఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళ ద్వారా ఎఫ్ఐఆర్లు కట్టించి ఏమంటే ఫలానా యాప్ ద్వారా ఇంత డబ్బులను నేను ఈ విధంగా వాళ్ళకి పంపించాను. డెఫినెట్గా మీరు ఈ యాప్ ద్వారా ఎవరైతే డబ్బులు పెట్టారో పెట్టుబడిగా పంపించారో అవన్నీ కూడా ఇట్ ఇస్ బ్లాక్ అండ్ వైట్గా మీకు దొరుకుతుంది. తద్వారా ఎవరికైతే పోయినాయో దాన్ని లీగల్ యాక్షన్ తీసుకునే దానికి ప్రయత్నాలు చేయాలి. చాలామంది జీవితాలను మీరు చెప్పినట్టు ఈ యాప్ల ద్వారా డబ్బుల్ని ఆస్తి పోగొట్టుకున్నారు. కొందరు కూతుళ్ళకు పెళ్లి చేసుకోవాలనేటువంటి డబ్బులు వీళ్ళ మాయలో పడి, వీళ్ళ అట్రాక్షన్లో పడి ఏదో అంటే ఒకటి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. దీనికి ఈజీ మనీకి అలవాటు పడి వీళ్ళు చెప్పేదాన్ని వీళ్ళ అట్రాక్షన్కి గురైపోయి ఒకడు ఏం చేస్తాడు, ఇన్ని డబ్బులు కట్టుకొని ఊరికే వెదజల్లుతున్నాడు. అంటే దీన్ని అట్రాక్ట్ అయిపోయినాడు. దీన్ని ఏ విధంగా వాడు ప్రమోట్ చేస్తున్నాడు, చెప్పకుండానే వీడు చెప్తున్నాడు, అరే ఈ యాప్ ద్వారా నేను సంపాదించాను అని చెప్పి దాన్ని అట్రాక్ట్ చేయిస్తున్నారు. సో ఇన్ని డబ్బులు అంటే ఎన్ని 100 కోట్లు సంపాదిస్తే ఈ విధంగా విచ్చలవిడిగా దానాలు చేస్తున్నాడు అనే లెవెల్కి ప్రమోట్ చేసి దానివల్ల ఏమవుతున్నాడు, వాడు ఇంత సంపాదించిన అంటే నేను ఎంత సంపాదించాలో అని ఉన్న ఆస్తి చాలామంది బిల్డింగులు కుదవబెట్టారు, కూతుళ్ళ పెళ్ళికి పెట్టుకున్న నగలు కుదవబెట్టారు, కొందరు డబ్బులు కుదవబెట్టారు, కొందరు ఈ మనీ
ఎవరైతే మనీ యాక్ట్స్ కింద మనీ లోన్స్ యాప్స్ ఉన్నాయో దానితో ఒక దగ్గర, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక 10 రూపాయలు వడ్డీకి తెచ్చి కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి. సో వీళ్ళు దీంట్లో డబ్బులు రావు. మనం చూస్తే ఏ బెట్టింగ్లో కూడా ఎక్కడైనా జూదం, బెట్టింగ్ అంటే ఏమి కాదు జూదం. మనం మహాభారతం దగ్గర నుంచి తీసుకుంటే మహాభారతంలోనే మనకు చెప్పారు, అయ్యా ఈ జూదం వల్లే భారతంలో ఎవరు ఏ విధంగా యుద్ధానికి నాంది అయింది, ఏ విధంగా ఆస్తులు పోగొట్టుకున్నారు, చివరికి పెళ్ళాన్ని కూడా కుదవబెట్టే స్థితికి తీసుకెళ్లాడు అనేది మనకు ఒక నీతి వాక్యంగా మనం గమనించలేదు. అవునవును, కరెక్ట్. రెడ్డి గారు ఒక్క నిమిషం, అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. కృష్ణకాంత్ గారితో కూడా నేను ఒక్కసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కృష్ణకాంత్ గారు, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో చివరి దశలో, అంతిమ దశలో ఉన్నారనమాట. వాళ్ళు అంటే చివరి ఎండ్ యూజర్ దగ్గరికి తీసుకెళ్ళడంలో వీళ్ళు దోహదపడ్డారు. ఇప్పుడు తప్పు అయిపోయింది క్షమించండి అంటూ వస్తూ ఉన్నారు. సరిపోతుంది, గతంలో ఏదో చేసాం ఇప్పుడు తప్పు అయిపోయింది అంటే కుదురుతుందా? లేదండి, బికాజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. సో నాకు చట్టం తెలీదు, అది తెలీదు, కానీ నేను ఎండోర్స్ చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి ఇప్పుడు అంటే అది ఆకులు కాలేక చేతులు పట్టుకుంటే ఇప్పుడు ఇంకా లాభం ఉండదు. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అండ్ ముఖ్యంగా వీళ్ళు సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళకి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ద మోస్ట్ కామన్ సెన్స్తో చేయాల్సిన పని ఫస్ట్ థింగ్ ఏంటి, వీళ్ళకి ఏమైనా ఎండోర్స్మెంట్స్ వచ్చినప్పుడు అసలు అది లీగలా కాదా, ఆ ఎంటిటీ అనేది అసలు ఇండియాలో రిజిస్టర్ అయిందా లేదా, ఆ లీగల్ ఎంటిటీయా కాదా, అది అసలు దీని సోర్స్ కోడ్ ఎక్కడ ఉంది, అసలు ఏంటిది గేమింగ్ యాప్ ఏంటి అనేది మినిమం కామన్ సెన్స్ అది. సో వాళ్ళ యొక్క అగ్రిమెంట్స్ ఏమున్నాయి ఏంటి, ఒక తరోగా ఒక లాయర్తోనో ఎవరితోనో ఒక అడ్వకేట్తోనో ఇవన్నీ క్లియర్గా స్క్రూటినైజ్ చేయించి ఆ డాక్యుమెంట్స్ని దాని ప్రకారంగా వీళ్ళు ఒక బాధ్యతాయుతంగా ఒక ఏమన్నా ఒక యాప్కి కానీ దేనికైనా కానీ అవి నిజంగా లీగల్ అయితేనే వాటిని ఎండోర్స్ చేసే విధంగా కామన్ సెన్స్ ఎవరికైనా ఉండాలి. అది ముఖ్యంగా సెలబ్రిటీస్కే ఉండాలి. ఒక బ్రాండ్ ప్రమోట్ చేసేటప్పుడు ఆ బ్రాండ్ ఎలా వచ్చింది, ఎలా రిజిస్టర్ అయింది అన్నది వీళ్ళు పరిశీలించాలి, 100% ఉండాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే రోహిత్ గారు, ముఖ్యంగా ఈ కొత్తగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది వీళ్ళు రావడం వల్ల వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చాలా మధ్యతరగతి వాళ్ళు, మామూలు వాళ్ళు, వీళ్ళకి అంత లీగల్ నాలెడ్జ్ ఉండదు, అంత ఒక పరిపక్వత ఉండదు. ఏదో పిచ్చి వీడియోస్, డాన్సింగ్ రీల్స్ అలాంటివి పెడతాం వల్ల సడన్గా వీళ్ళకి ఫాలోవర్స్, వ్యూవర్షిప్స్ వచ్చేస్తాయి. సో వీళ్ళకంత నాలెడ్జ్ లేకపోవడంతో సడన్గా ఫేమ్ వచ్చేసరికి ఆ ఫేమ్తో పాటు ఇలాంటి గేమింగ్ యాప్స్, ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ వీళ్ళందరూ ఎండోర్స్మెంట్స్కి ఏజెంట్స్ వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళు ఇంకా ఆలోచించకుండా ఏదో ఫేమ్ వచ్చేసింది నా కోసం అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయని ఆతృతలో వీళ్ళు ఏదో ఒప్పేసుకొని రకరకాలుగా ఎండోర్స్ చేస్తున్నారు. కానీ రియల్గా చెప్పాలంటే అసలు నిజంగా జెన్యూన్ సెలబ్రిటీస్ అంటే అఫ్కోర్స్ అది కూడా మనం మాట్లాడుకుందాం, పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇలాంటి తప్పులు చేసిన వైనాలు మనం చాలా చూస్తున్నాము, అవి క్లియర్గా ఉన్నాయి. బట్ ఈ చిన్నవాళ్ళు ఎవరైతే కొత్తగా నడమంత్రపు సిరి అన్నట్టుగా సడన్గా ఫేమ్ వచ్చిన వాళ్ళు మాత్రం దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక ఒక కారణము, అండ్ ఇంకోటి వాళ్ళకి అసలు నాలెడ్జ్ లేక కూడా ఇలాంటి తప్పుడు అడుగులు వేస్తున్నారు. సో వీళ్ళందరూ ఎవరైనా కానీ, కొత్తగా వచ్చిన సెలబ్రిటీసే కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కానీ, ఎవరు పాత వాళ్ళే కానీ, మినిమం కామన్ సెన్స్ ఏంటంటే అసలు ఇది లీగల్ ఎంటిటీసా కాదా, అసలు ఇవి ఏంటి, వీటికి అసలు చూసుకోవాలా, దాన్ని చూడటానికి ఒక గవర్నమెంట్ అథారిటీ ఉండదా? అంటే నేను చెప్తాను ఇల్లీగల్ గా ఏం జరుగుతుంది, దాని మీద కూడా ఎకనామికల్ యాక్టివిటీ ఏం జరుగుతుంది. దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్, ద సెంట్రల్ మినిస్ట్రీ ఆల్రెడీ 2 years బ్యాకే వీటి మీద ఇష్యూ చేసింది స్టేట్మెంట్. అండ్ మొన్న రీసెంట్గా 2024 మార్చ్లో కూడా క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళని ఇంటర్మీడియరీస్ అంటాం. అంటే ఒక సోర్స్ కంపెనీ ఏదైతే ఉందో, ఒక యాప్ కానీ ఏదైనా కానీ వీళ్ళని ఎండోర్స్ చేస్తున్నప్పుడు వీళ్ళని ఇంటర్మీడియరీస్ కింద పరిగణించబడతారు వీళ్ళు. సో ఈ ఇంటర్మీడియరీస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సరిగ్గా అన్ని క్లియర్గా చూసుకొని అసలు అది పలానా ఎంటిటీ లీగలా కాదు అవన్నీ చూసుకొని ఒక గైడ్లైన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వి. ప్లస్ ఇంకోటి డిస్క్లోజర్ ఏంటి, వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఏమైనా అక్కడ కానీ నేను ఏ బ్రాండ్స్ని ఎండోర్స్ చేస్తానని చెప్పి క్లియర్గా డిస్క్లోజ్ చేయాలని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చింది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెంట్రల్ మినిస్ట్రీ క్లియర్గా ఇచ్చింది. అట్ ద సేమ్ టైం కన్స్యూమర్స్ మినిస్ట్రీ కూడా సేమ్ గైడ్లైన్స్ ఇచ్చింది. అయినా కూడా ఎంతమంది ఫాలో అవుతున్నారు సెలబ్రిటీస్ ఇవి? ఇప్పుడు ఏ పెద్ద సెలబ్రిటీస్ ఇంక్లూడింగ్ పెద్ద స్టార్స్ అయినా సరే వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ఎక్కడైనా కానీ డిస్క్లోజ్ చేశారా ఏ బ్రాండ్స్ నేను ఎండోర్స్ చేస్తున్నానని చెప్పి? ఇప్పటివరకు దాన్ని ఆచరించే వాళ్ళు ఎవరున్నారు అంటే గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి, ఆచరించే ఒక వ్యవస్థ, దాన్ని ఆచరింపజేసే వ్యవస్థ క్లియర్గా లేదు. సో వాటిలో మనం యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్ థింగ్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ చట్టపరంగా డెఫినెట్గా నౌ దే కెన్ బీ ప్రాసిక్యూటెడ్ అగేన్స్ట్ దెమ్, దే కెన్ బీ ప్రాసిక్యూటెడ్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPI వారు క్లియర్గా దీని మీద యాక్షన్ తీసుకుంటూ ఏమని చెప్పారంటే
సెక్షన్ 2 ఆఫ్ సబ్ క్లాస్ 28 ఆఫ్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ క్లియర్గా ఇలాంటి వాటిలో మీరు ఎండోర్స్ చేస్తే ఎలాంటి న్యాయబద్ధంగా లీగల్గా ఇలాంటివి కానప్పుడు మీరు ఇల్లీగల్ ఇట్లాంటి బ్రాండ్స్ని మీరు ఎండోర్స్ చేస్తే మీరు 100% మీరు పెనాల్టీస్కి కానీ ఫైన్స్కి కానీ మీరు లయబుల్ అవుతారు. 10 to 50 lakhs వాళ్ళ మీద ఫైన్స్ పడితే. అట్ ద సేమ్ టైమ్ సెక్షన్ 79 ఆఫ్ యాక్ట్ ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అది కూడా అందులో కూడా సెక్షన్ 3 ఆఫ్ సబ్ క్లాస్ బి అందులో క్లియర్గా ఉంది. ఏమని ఉందంటే ఇలాంటి ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో మీరు సరిగ్గా వీటిని స్క్రూటినీ చేసుకోకుండా పిచ్చి పిచ్చి బ్రాండ్స్ ఇల్లీగల్ బ్రాండ్స్ ఇష్టం వచ్చిన ఎండోర్స్ చేస్తే ఖచ్చితంగా యూ విల్ బి లయబుల్ అండ్ హెవీ ఫైన్స్ పడతాయి. ఈ సెలబ్రిటీలకు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కు విధించబోయే శిక్షలు ఎలా ఉంటాయి అన్న దాని గురించి మాట్లాడబోతున్నాం. ఎన్ని సంవత్సరాలు శిక్షను విధించే అవకాశం ఉంది, ఎన్ని లక్షల రూపాయలు వీళ్ళకి ఫైన్ విధించే అవకాశం ఉందని దాని గురించి మాట్లాడదాం. ఒకసారి రెడ్డన్ గారి దగ్గరికి కూడా వెళ్దాం. రెడ్డన్ గారు, ఓకే, ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ యాంగిల్, కానీ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వస్తున్నటువంటి అప్రోచ్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఆ కంపెనీలు ఏంటి, వాళ్ళని ఏ విధంగా ఇందులో ఫ్రేమ్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా చార్జ్ చేయాలన్న దానిపైన ఏమన్నా దృష్టి సారిస్తున్నారా? ఇప్పటికీ పలానా వాళ్ళు, ఇప్పుడు శ్యామల ఉన్నారు, ఏదో ఆంధ్ర పేరుతో 365 సంథింగ్ ఏదో ఒక బ్యాటింగ్ యాప్ పేరు చెప్పారు. ఇంకా అదే ఎయిర్లో ఉందా, ఫోర్స్లో ఉందా, ఇంకా రన్ అవుతుందా, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి అథారిటీ ఏది, వీళ్ళకి నోటీసులు పంపించారు, ఓకే, అది కాదు, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వాళ్ళపైన ఆ యూఆర్ఎల్స్ని బ్యాన్ చేయడంలో చర్యలు తీసుకున్నారా లేదా, అది ఎవరు చేయాలి? ఒకటి, దీనికి చట్టబద్ధత లేదు ఒకటి. రెండోది, ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు చట్టబద్ధత కల్పించాలా, దానికి ఇచ్చిన గైడ్ లైన్స్ అని ఇచ్చారు, దాని ప్రకారం ఉందా లేదో చూసుకోవాలా. ఇవన్నీ పక్కకు పెడితే నేను చెప్పేది ఒకటే, అయ్యా ఈ విధంగా మోసపోయిన వాళ్ళు మీ బెట్టింగ్ యాప్ను మీరు ప్రమోట్ చేస్తే, మీ మీద ఉండే గౌరవంతో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, నేను పలానా దగ్గర ఇంత పోగొట్టుకున్నా మీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే, బికాస్ యూ ఎండార్స్డ్ మీ ఎండార్స్మెంట్కు లోబడి, మీ ప్రమోషన్కు లోబడి నేను పెట్టుబడి పెట్టా, యూ హ్యావ్ చీటెడ్ మీ, నువ్వు సంపాదించానన్న నాకు చెప్పి ఎండార్స్ చేస్తే నేను డబ్బు పెట్టా, మోసపోయా, డబ్బు పెట్టా, చీటింగ్ కేసు పెట్టండి, అందరి దగ్గర ఎఫ్ఐఆర్లు కట్టించండి. ఇది లీగలా ఇల్లీగలా కాదు, ఎందుకంటే దీనికి ఒక చట్టబద్ధత సరిగా లేదు కాబట్టి ఈ విధంగా కేసులు పెట్టించి అన్ని ఎఫ్ఐఆర్లు కట్టించండి. వాడికి ఎంత 1 నెల శిక్ష పడుతుందా, ఫైన్ పడుతుందా పక్క నుంచి. దీన్ని ఈ యూట్యూబర్స్ నుంచి, ఈ ఎండార్స్మెంట్ చేసే వాళ్ళ నుంచి ప్రజలను కాపాడాలి, వాళ్ళ ప్రాణమానాలని తర్వాత ఆస్తుల్ని కాపాడాలంటే ఈ విధమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఈ యూట్యూబర్స్ రెడ్డన్ గారు, నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. రెడ్డన్ గారు, నాకున్న డౌట్ ఏంటి అంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని యూజ్ చేయడం ద్వారా 100కి 100% వాళ్ళకి రీచ్ ఉంది అనుకుందాం. 100% రీచ్ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుతున్నారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడడం లేదు, కేవలం వాళ్ళు యూఆర్ఎల్ పెట్టారు, ఏదో మీన్స్లో వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 30% రీచ్ ఉంటుందని అనుకుందాం. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ లేరు, కానీ ఆ యూఆర్ఎల్ ఉండడం ద్వారా, అలాంటి యాప్లు రావడం ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒక 30%కి రీచ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రమాదం అంచున ఉన్నట్టే కదా. ఇప్పుడు నో సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియేటర్స్ ఎవరు లేరు. కానీ ఇప్పుడు మరి ఏం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో? గతంలో ఈ ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లే కదా యూఆర్ఎల్స్ బతికే ఉన్నాయి కదా. నేను అన్నది కాబట్టి దిస్ విల్ డెఫినెట్లీ కాబట్టి యూఆర్ఎల్స్ బతుకున్నాయి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మానేస్తారు అనుకుంటున్నారు, జ్ఞానం వచ్చిందని అంటున్నారు. ఓకే, బుద్ధి జ్ఞానం వచ్చింది కాబట్టి మంచిది. మీరు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చిందంటే ఎలాగా? అప్పుడుతో అయిపోలేదు కదా. ముందు నువ్వు చెప్పిన దానివల్ల నువ్వు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది అనేది ఎండ్ మ్యాన్. ఇప్పుడు ఎవరైతే యూజ్ చేస్తున్నారో వానికి రీచ్ కావాలి కదా. అంటే మీరు రీచ్ కాని వాళ్ళే మళ్ళీ దీన్ని ఆడుతున్నారు. సో డెఫినెట్గా ఒకటి, ప్రభుత్వాలు ఏమైతే ఉన్నాయో ఈ యాప్స్ని ఎంతవరకు కట్టడి చేయాలో అంతవరకు కట్టడి చేయాలో ఒకటి. రెండవది, దీనిపైన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా ఈ యూఆర్ఎల్స్ పైన డిఆర్ఐ ఎవరైతే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఈ మనీ ట్రాన్స్ఫర్స్ అయినాయి, ఎక్కడికి పోయాయి, దానిపైన ఎవరు మీడియేటింగ్గా ఉన్నారు, భారతదేశంలో
ఏ మీడియా ద్వారా బయటికి వెళ్ళాయి, అది ఇండియాలోనే ఉన్నాయా, బయట దేశాలకు వెళ్ళాయా, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏమిటి, ఈ విధంగా వాళ్ళపైన కేసు పెట్టాలి, వదలకూడదు. మనకి డబ్బురాలు ఇతర దేశాలపైన నియంత్రించేటువంటి హక్కు వేరే భారతదేశంతో కాదు, ప్రభుత్వం వరల్డ్ ఆర్గనైజేషన్స్కి ఉంది. దాని ద్వారా రిక్విజేషన్ పెట్టి ఎవరైతే ఈ యాప్ను ఇచ్చేసారో, మొదటిగా చేశారో వాళ్ళపైన చర్య తీసుకోవాలి, ఆ విధంగా వదిలేయకూడదు. కరెక్ట్. రెడ్డి గారు కామెంట్స్లో, అంటే నేను ఆ బెట్టింగ్ యాప్ పేరు చెప్పట్లేదు, ఎందుకంటే నా నోటు నేను చెప్పడం ద్వారా మళ్ళీ నేను ప్రమోట్ చేసినట్టుగా వస్తుందేమో అని నేను చెప్పడం లేదు. ఎవరు తెలుగువారి వంటిల్లు ఇలాంటి వాళ్ళు కొంతమంది కొన్ని యాప్స్ పేర్లు కూడా చెప్తూ ఉన్నారు, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అన్నీ ఉంటున్నాయని. మరి వాటిని డీయాక్టివేట్ చేయడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నాము? సో అధికారులపై ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఒత్తిడి తీసుకొచ్చాం, ఓకే, వాళ్ళని ఏ విధంగా శిక్షలు పడతాయో చూద్దాం. సో వీటిని నిరంతరం పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారుల్లో ఉన్న అలసత్వాన్ని ఎలా బయటకు తీయాలి? ఒకటి ఏమవుతుందంటే ఈ యూఆర్ఎల్స్ రోజుకొకటి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. దానికి కారణం ఏమిటి అంటే మనకు దగ్గరున్న ఐటీ శాఖ ఏదైతే ఉందో దాంట్లో చాలినంత మంది లేరు. అదే కాకుండా దీనికి నియంత్రణ చేయించేటువంటి వ్యవహారంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఇంత పరిజ్ఞానం లేకపోవటం. అదేవిధంగా ఇప్పుడు రోజు 100 యూఆర్ఎల్స్ పుట్టుకొట్టుకొస్తుంటే ఎన్నిటినని ప్యాజాగరు మన బోటోళ్ళం ఎవరైతే ఉన్నామో, అయ్యా ఫలాంది ఉంది, ఇది అయింది కాబట్టి డెఫినెట్గా ఈ లుక్ ఇన్ టు దిస్ అని చెప్తే వాళ్ళు డెఫినెట్గా దాన్ని బ్యాన్ చేయడానికి ఐదవుతారు. కాబట్టి ప్రజలు ఎవరైతే ఈ యూఆర్ఎల్స్ని చూస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రెడ్డి గారు, లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు సివిల్ కేసులు చాలా ఉన్నాయి, సో దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటామని పెండింగ్లో పెట్టేసే కూడా చాలా ఉంటాయి, ఇలాంటివి కూడా పట్టుకొస్తారని. కానీ ఇట్లా కాకుండా ఒకటేదైనా ఒక అథారిటీ ఉంటే బాగుంటుందేమో. ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఇదిగో మీరు పెట్టిన ఒక యూఆర్ఎల్ పెట్టండి, యూఆర్ఎల్స్ పైన ఒక యూఆర్ఎల్ పెట్టండి, వారం లోపల సమాచారం ఉంటే ఫలానా నంబర్కి ఇవ్వండి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఈ వారం అనేటువంటి ఫలానా నంబర్కి మీకు తెలిసిన యూఆర్ఎల్స్ గురించి ఫలానా కాంటాక్ట్ నంబర్ని కాంటాక్ట్ చేయండి చెప్పండి, ఫలానా లేకపోతే ఒక వాట్సాప్ నంబర్ని ఒకటి క్రియేట్ చేసి దాని గురించిన సమాచారాన్ని అక్కడ ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వంలో ఒక శాఖను ఒకటి ఏర్పాటు చేసి డెఫినెట్గా దాన్ని డీయాక్టివేట్ చేయాలి. తర్వాత ఎవరైనా దీంట్లో ఈ భారతదేశంలో విత్ ఇన్ ది రీచ్ ఉంటే వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళని కట్టడి చేసి వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అటువంటి చర్య తీసుకోకపోతే డెఫినెట్లీ మనం ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం. దేశంలో చాలామంది ప్రాణాలని, ఆస్తుల్ని, మానాలని పోగొట్టుకుంటూనే ఉంటారు. కృష్ణకాంత్ గారు కూడా మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నారు. సార్ మీరు అన్నట్టు నేను కంప్లీట్గా ఏకీభవిస్తాను సార్. సపరేట్ శాఖ ఒకటి పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో పాటు ఇంకో ఇట్లాంటి వాటిని కంప్లైంట్స్ని సపరేట్గా తీసుకోవడానికి బెట్టింగ్ యాప్స్ మీద, లోన్ యాప్స్ మీద శాఖ పెట్టాలి, కరెక్టే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే సార్, వీళ్ళు ఎప్పుడైతే పలానా యూఆర్ఎల్స్ని ఒక పర్టికులర్ యాప్స్ని వీళ్ళు బ్యాన్ చేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకునే లోపలే వాడే మళ్ళీ కొత్త యూఆర్ఎల్తో, కొత్త ఆల్గోరిథంతో మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసేస్తున్నాడు. మీరు అన్నట్టు ఇందాక పుట్టగొడుగులాగా వాడు ఉండేది ఎక్కడో హాంకాంగ్లోనో, ఏ చైనాలోనో, లేకపోతే మలేషియా నుంచి ఆపరేట్ చేస్తుంటాడు. ఆ యూఆర్ఎల్స్ని ఎతికి పట్టుకోవడం కూడా కష్టమే. ఆల్గరిథమ్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్ కంప్లీట్లీ. అందులో ఇప్పుడు ఏతో ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంకా కష్టమైపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు సింపుల్గా చూసుకుంటే సార్, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడతారు చాలామంది. ఐఫోన్స్ వాడేటోళ్ళ కంటే ఆండ్రాయిడ్ ఫోన్సే మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ వాడతారు. వాళ్ళకి సింపుల్గా ప్లే స్టోర్లో ఏ యాప్స్ లీగల్ ఉన్నాయి అవి మాత్రమే ఉంటాయి. కానీ అవి కాకుండా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీపీఎస్ ఉంటుంది. మనం జీపీఎస్కి కూడా రకరకాల యాప్స్ ఉన్నాయి, ఒకటి గూగుల్ మ్యాప్సే కాకుండా. సో ఆ జీపీఎస్ లాంటి యాప్స్ మనం వీళ్ళేమైనా వేరే డౌన్లోడ్ చేస్తే అదే ప్లే స్టోర్ నుంచి, ఆ జీపీఎస్ నుంచి కూడా ఈ ఇల్లీగల్ యాప్స్, కొత్త పాపప్స్, యాడ్స్ కూడా వస్తున్నాయి. దాని నుంచి వీళ్ళు ఆ యాప్స్లోకి డైరెక్ట్ అవుతున్నారు. ఇలా వాళ్ళు నిమిషానికి మీరు కొత్తవి ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చిన యూఆర్ఎల్స్ని మనం బ్యాన్ చేద్దామని మనం పెట్టినా కూడా మళ్ళీ కొత్తవి వాళ్ళే కొత్తవి క్రియేట్ చేసేస్తున్నాడు. అప్పటికప్పుడు కొత్త యాప్స్ వచ్చేస్తున్నాయి. సో వీటిని అరికట్టాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే సార్, అందుకే ఎథికల్ హ్యాకర్స్ సార్ వీ హ్యావ్ టు, మనకి సైబర్ సెక్యూరిటీ అనేది, సైబర్ సెక్యూరిటీ ఇంకా పటిష్టం అవ్వాలి. ఎథికల్ హ్యాకర్స్ని హైర్ చేసుకోవాలి. ఒకటండి, ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఏం చేయాలంటే దీనిపైన ప్రజలని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలను ఎడ్యుకేట్ చేయగలిగితే డెఫినెట్గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. కట్టం తీసే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే, ఇప్పుడు ఒక మాట ఎవరు దాన్ని డౌన్లోడ్ చేయకుండా, ఎవరు ఆడకుండా పోతే ఏం చేస్తారు?
ఎన్ని యూఆర్ఎల్స్ పెట్టినా ఏమీ కాదు కదా. కాబట్టి ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని వర్గాల ప్రజలు ఉన్నప్పుడు, ఇన్ని రకాల ఆశలు అత్యాశలు ఉండేటటువంటి ప్రజలు ఉన్నప్పుడు, ఇన్ని పేద మధ్య తరగతి అందరినీ రెగ్యులేట్ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్. ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. తప్పు మంచి కంటే చెడు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అవునా కదా? సో మనం ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల. రైటన్ గారు కాదు, మనము ఒక మాట చెప్తాను, మనము ఎయిడ్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసాం, ప్రజల్లోకి తీసుకెళ్ళాం. సో ఆ విధంగా ఇంటెన్సిఫై చేసి చేయగలిగితే డెఫినెట్గా విల్ రీచ్. కానీ అది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలా. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా డెఫినెట్గా ప్రజలు ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్ పైన అయ్యా ఎవ్వరు తాకపోతే నువ్వు డ్రగ్ తెచ్చి ఏం చేస్తావు, అమ్ముకుంటావా? అమ్ముకోలేవు కదా. నేను తాగనంటే 1,00,000 మంది తాగనంటే నువ్వు డ్రగ్ తెచ్చుకొని కూడా ఏం చేస్తావు? అదేవిధంగా ఇప్పుడు ఎయిడ్స్ పైన ఏ విధంగా నియంత్రణ సంపాదించామో ఆ విధంగా ప్రభుత్వాలు కంకణం కట్టుకోవాలి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రభుత్వాలు కంకణం కట్టుకొని దీన్ని ఈ విధంగా తప్పు అని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే డెఫినెట్గా ఎవరు యూఆర్ఎల్స్ పైన చూడకపోతే ఏం చేస్తారు? ఓకే, అంటే రెడ్డన్ గారు ఇప్పటికీ ఎలక్షన్స్లో డబ్బులు తీసుకోవద్దు అన్నప్పటికీ కూడా ఎలక్షన్స్లో కోట్ల రూపాయలు మద్యం డబ్బులు పారుతూనే ఉంటుంటాయి, డబ్బులు తీసుకుంటూనే ఉంటారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగాయని ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చేస్తుంటుంది, ప్రభుత్వాలు ఏర్పడుతుంటుంటాయి. కానీ ఒక్కసారి కట్టిన అవతల వైపు మనం చూసామంటే ఫ్రీ అండ్ ఫెయిర్ జరిగాయి, ఏదో జరిగాయో మనకి ఈజీగా అర్థమైపోతుంటుంది. అంటే నేను ఇది ఎందుకన్నానంటే ప్రజల్లో ఉండే ఆశ అత్యాశ ఏ స్థాయిలో ఉంటాయనేది. సో ఇక్కడ ఈ యాప్ల మాటన జరిగేటటువంటి మనీ లాండరింగ్ ఏ స్థాయిలో జరుగుతోంది, వీళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్కి నిన్న లక్షల రూపాయలు మూటలు తెచ్చి వాళ్ళకి ఇచ్చారు అంటే కోట్లు దేశ సరిహద్దులు ఎలా దాటేస్తున్నాయి, ఇక్కడికి ఎలా తీసుకొస్తున్నారు అంటే ఈడీ ఫోకస్ చేయాల్సినటువంటి ఒక భయానక విషయం కదా ఇది. ఎస్, ఈడీ, డిఆర్ఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఈ ఈడీ అదేవిధంగా కస్టమ్స్ దగ్గర నుంచి అందరూ ఇప్పుడు ఇల్లీగల్గా కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా, ఇల్లీగల్గా. సో ఆ విధంగా అందరూ కలిసికట్టుగా దీనిపైన ఇన్వెస్టిగేట్ చేసి సో ఏ విధంగా ఈ సోర్స్ని మనము తెగొట్టాలి, ఒకటి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. డెఫినెట్గా బిగ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానిలో అన్నింటినీ రీచ్గా అయ్యి దానిని స్టాప్ చేస్తే డెఫినెట్గా మనం ఒక కొంతవరకు నివారించవచ్చు. ఓకే, శిక్షలు ఎలా ఉన్నాయి కృష్ణకాంత్? ఇది ఎవరిని కరెక్ట్, శిక్షలు ఎలా ఉన్నాయి నిజంగా? అంటే ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, తప్పు అయిపోయిందని అంటున్నారు, వాళ్ళకి నోటీసులు ఎలా పంపిస్తారు, అది ప్రూవ్ అవుద్ది ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి, వీళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయి? ఫస్ట్ అంటే శిక్షలు అంటే డైరెక్ట్గా ఉండవు. ఫస్ట్ అయితే వీళ్ళు సబ్సిక్వెంట్గా ఎన్నిసార్లు ఎండోర్స్ చేశారు, కంటిన్యూస్గా ఎండోర్స్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ క్లియర్ గైడ్లైన్స్ 2023లోనే వచ్చింది మన మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో అయినా కూడా వీళ్ళు అది ఉల్లంఘిస్తూ ఇన్నిసార్లు సబ్సిక్వెంట్గా కంటిన్యూస్గా ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ని వీళ్ళు ఎండోర్స్ చేస్తున్నారు. అందుకు హెవీ ఫైన్స్ ఉంటాయి, 10 lakhs నుంచి 50 lakhs వరకు కూడా అది ఫైన్స్ పడతాయి వీళ్ళ మీద. అది కాకుండా వీళ్ళని బ్యాన్ చేస్తారు, 1 year నుంచి 3 years వరకు బ్యానింగ్ కూడా ఉంటుంది. అంటే వీళ్ళు ఇంకా ఈ యాడే కదా, అసలు మామూలు యాడ్స్లో కూడా ఎక్కడ ఇంకా వీళ్ళు ఎండోర్స్ చేయకూడదని చెప్పి వీళ్ళ మీద బ్యాన్ కూడా విధించవచ్చు కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉల్లంఘించి ఇంకా చేస్తే మాత్రం ఇంకా డెఫినెట్గా ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. 3 years 6 months to 3 years వరకు కూడా వేస్తారు. ఇంకా అది లాస్ట్ స్టేజ్ అది. బట్ హెవీ ఫైన్స్ ఉంటే రోహిత్ అదే కాదు, నేను ఇంకొక మాట చెప్తాను. అయ్యా వీడి ఎండార్స్మెంట్ చేస్తే వీడిని నమ్మి నేను పెట్టాను, హి హాస్ చీటెడ్ మీ, ఇస్ ఆల్ చీటింగ్ అని అందరితో ఎఫ్ఐఆర్లు కట్టించాలి. ఎఫ్ఐఆర్లు కట్టిస్తే ఇంకా అయితే అపాయింట్మెంట్ టు సూసైడ్ కూడా అవుతుంది. చచ్చిపోయాడు కాబట్టి అవతల విక్టిమ్ అపాయింట్మెంట్ టు సూసైడ్ కూడా అట్రాక్ట్ అవుతుంది. క్రిమినల్ సైడ్ వేసుకోవచ్చు, పెట్టుబడి పెట్టాను, క్రిమినల్ సైడ్ కూడా వేసుకోవచ్చు. బట్ అది ఎంతవరకు రేపటి రోజు నిలుస్తుంది ట్రయల్ ఆఫ్ కోర్టులో అది చూసుకోవాలి. బట్ ఇవైతే డైరెక్ట్ గా వి కెన్ భయాన్ని తీసుకురావాలి, వాళ్ళైతే కోర్టు మీద నిలబెట్టారు. ద ప్రొసీజర్ ఇట్సెల్ఫ్ ఇస్ పనిష్మెంట్ అన్నట్టు. అవి నిలబడిపోయిన క్రిమినల్ చార్జెస్ అట్లీస్ట్ దే విల్ బి బ్రాట్ టు ది కోర్ట్. వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, అట్లీస్ట్ ఆ భయం అయితే కలిగించవచ్చు. ఇంతవరకు ఇన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకుంటే ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ బయటకు వస్తూ ఉన్నారు, కానీ ఒక్క ఆర్గనైజర్ కూడా మనకి బయటకు రాలేదు. ఇదిగో వీడు దీని వెనక ఉన్నది, ఇదిగో ఈ ఎవరికి ఈ శ్యామలకి ఈ బెట్టింగ్ యాప్ నుంచి డబ్బులు ఇచ్చింది ఇతను ఇంత ఇచ్చాడు, లేదంటే పల్లవి ప్రశాంత్కి ఇదిగో ఇతను ఇంత డబ్బులు ఇచ్చాడు, ఈ మోడ్లో ఇచ్చాడు, బ్లాక్ ఎంత ఇచ్చాడు, వైట్ ఎంత ఇచ్చాడు,
ఈ ఆర్గనైజర్ వీడు అని డీటెయిల్స్ ఎందుకు రావట్లేదు? అది రావు ఎగ్జాక్ట్లీ. మంచి క్వశ్చన్ అడిగారండి రోహిత్ గారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు వీటి సోర్స్ కోడ్ అది ఎక్కడ ఉంటుంది అంటే చైనాలోనో హాంకాంగ్లోనూ ఉంటుంది. వాడు అక్కడ ఏం చేస్తాడు, ఒక చిన్న ఇక్కడ ఇండియాలో ఒక చిన్న ఆన్ పేపర్ ఒక చిన్న కంపెనీ పెట్టి ఇక్కడున్న లోకల్ ఎవరినో ఒకరిని ఒక కోన్కిస్కో గొట్టంగానే ఎవడో తీసుకొచ్చి వాడు ఎండీ కింద చూపిస్తారు, అక్కడ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ కింద చూపిస్తారు. వాడు ఒకటే కనబడతారు అక్కడ, మనిషి ఇంకెవడు ఉండడు. సో రేపటి రోజు వీళ్ళు పట్టుకున్నా కూడా ఒకటే దొరుకుతాడు. కానీ అక్కడ లేకపోతే ఈ పల్లవి ప్రశాంత్నో ఈ లోకల్ బాయ్ నానినో వీళ్ళందరినీ ఎలా అప్రోచ్ అయ్యారు? ఎవడు వచ్చి వీళ్ళతో ఈ యాప్ని ప్రమోట్ చేయండి మీకు ఇంత ఇస్తాం? వాళ్ళకి ఏజెంట్స్ ఉంటారు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. వాళ్ళకి ఏజెంట్స్ ఉంటారు, డెఫినెట్గా వాళ్ళకి ఏజెంట్స్ ఉంటారు. ఒక కంపెనీ నేను చెప్పినట్టు ఒక లోకల్ ఏజెంట్ భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? అది సార్ ఇప్పుడు లోకల్ గా ఇప్పుడు ఆంధ్ర 365 ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక లోన్ యాప్. దాని పరంగా వాడు ఆంధ్రాలో ఉన్న ఒకటి పెడతాడు. వాడు వచ్చి వీళ్ళని అప్రోచ్ నేను ఇంత అమౌంట్ ఇస్తాను అది అని చెప్పి, ముఖ్యంగా డెఫినెట్లీ వీల్ నో దట్ వాళ్ళు బ్లాక్ తీసుకుంటారు. మీకు ఎట్లాగో అది ట్రాన్సాక్షన్స్ కనబడవు. సో అది తీసుకొని వాళ్ళు ఎండోర్స్ చేస్తారు. అది క్లియర్గా ఉంటుంది. మీరు అది ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఇలా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఇప్పుడు ఈడీ ఎంటర్ అయినా ఎవరు ఎంటర్ అయినా. ఇంకోటి ముఖ్యంగా సార్ మంచి టాపిక్ తీశారు మీరు. ఈ హాంకాంగ్ చైనా ఈ అక్కడి నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. చాలా సివియర్ మనీ లాండరింగ్ అయ్యి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఈ మనీని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇది ఫండింగ్ అవుతుంది ఒక విధంగా. ఇండైరెక్ట్లీ దే ఆర్ ఫండింగ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆల్సో బికాస్ ఆఫ్ దీస్ యాప్స్ అండ్ ఆల్. ఇందులో జనరేట్ అయ్యే రెవెన్యూస్ని. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా అందుకే నేను చెప్పేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎనీ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్స్ కానీ వీటి మీద చాలా చాలా సివియర్గా వీళ్ళు కొద్దిగా పర్యవేక్షించి, ముఖ్యంగా యాజ్ ఐ టోల్ యూ ఈ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ని హైర్ చేసుకోవాలి. దే హ్యావ్ టు ఇన్వెస్ట్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ. ఎందుకంటే ఇది మన దేశానికి భద్రతకు కూడా సంబంధించిన విషయం ఇది. సో సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ని వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళ నుంచి ఎథికల్ హ్యాకర్స్ కానీ ఇలాంటి సాఫ్ట్వేర్ వాళ్ళని మనం పట్టుకొని వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని ఇలాంటి కంపెనీస్ని మనము ఇవి రాకుండా మనము బ్యాన్ చేయగలగాలి. అప్పుడే టెక్నికల్ యూ కెన్ డు దట్. బెట్టింగ్ యాప్స్లో అందరూ డబ్బులు పోగొట్టుకునే వాళ్ళే ఉంటారు. ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రమోటర్సో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్సో సెలబ్రిటీలో మాకెంత వచ్చింది అని చెబితే అదంతా అబద్ధం. వాళ్ళు అబద్ధం చెప్పారు, ఎవరికే డబ్బులు రావు. అదొకటి అవును 100%. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఓన్లీ ఒక ఫస్ట్ పేజ్ ఆఫ్ ది చాప్టర్ సార్. వీళ్ళు ఈ సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఇది చాలా పెద్ద క్రైమ్ సిండికేట్. ఇది మీకు అర్థం కావట్లేదు. ఇది ఓన్లీ సెలబ్రిటీస్ని ఒకరిని మనం పట్టుకొని వాళ్ళని వారిస్తే ఏం అవ్వదు. అఫ్కోర్స్ వాళ్ళ వల్ల అట్లీస్ట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి రీచ్ తగ్గుద్ది, జనాలలో కొద్దిగా అవేర్నెస్ పెరుగుతుంది. అండ్ సార్ చెప్పినట్టు సైమల్టేనియస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాలి. బట్ నేనేం చెప్తున్నానంటే రూట్ కాజ్ ఆఫ్ ది సిస్టమ్కి వెళ్ళాలి మీరు. ఇది ఎందుకంటే ఒక ఆల్గరిథంని ఒక యాప్ని మీరు బ్యాన్ చేసే లోపల వాడే కొత్త ఆల్గరిథంతో మళ్ళీ కొత్తగా అదే కంపెనీ చైనాలో ఉన్నాడే మళ్ళీ కొత్త కంపెనీ పెట్టేస్తున్నాడు. మళ్ళీ వాడిని ఎట్లా ఆపుతారు మీరు? ఎంత అయితే నేను ఓపెన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు తప్పైపోయింది అని వస్తున్నారు కదా సెలబ్రిటీలు అందరూ. నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నాను, ఆర్టీవీ స్టూడియో నుంచి ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. ఇందులో మీరు ఎంతమంది ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారో చెప్పండి. గతంలో పనికొచ్చే ఛాలెంజెస్, పనికిమాలని ఛాలెంజెస్ మనం చూసాం. ఐస్ బకెట్ ఛాలెంజ్ ఇలాంటివన్నీ కొన్ని పనికిరానేటువంటి ఛాలెంజెస్ చూసాం కదా. ఇప్పుడు ఆర్టీవీ ఒక ఛాలెంజ్ చేస్తుంది. ఎంతమంది స్వీకరిస్తారో నాకు చెప్పండి. నేను ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను అనే ఒక సెలబ్రిటీ ఉంటే బయటకు రండి, చెప్పండి ఒకసారి. నేను ఛాలెంజ్ చేస్తాను, ఈ రోజు నుంచి మీరు చేసే ఒక వీడియోకి ముందు బెట్టింగ్ ఆడకండి, బెట్టింగ్ యాప్స్ మీ ప్రాణాలు తీస్తాయి, బెట్టింగ్ యాప్స్లో డబ్బులు రావు అని మీ వీడియోస్ని ఇప్పటివరకు ప్రమోట్ చేస్తాను. మీరు ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తాను. మీరు రేపు నుంచి మీరు చేసే ఒక ప్రతి యాప్ ఆ వీడియోకి ముందు బెట్టింగ్ని ప్రమోట్ చేయకండి, బెట్టింగ్ యాప్లో మీరు ఆడితే డబ్బులు పోతాయి, ప్రాణాలు పోతాయని మీరు ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తారా? ఆర్టీవీ ఛాలెంజ్ని స్వీకరిస్తారా? ఈరోజు వచ్చి మీరు తప్పైందని అంటున్నారు కదా, నిజంగా మీరు పశ్చాత్తాపడుతూ ఉంటే మీరు మా ఛాలెంజ్ని తీసుకోండి. రేపటి నుంచి నేను బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయను, బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే వారు శిక్షార్హులు, బెట్టింగ్ యాప్లో మీరు డబ్బులు పోగొట్టుకుంటారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు, డబ్బులు రావు అనే వీడియోతో మీరు స్టార్ట్ చేస్తారా? ఈ ఛాలెంజ్ని ఎంతమంది స్వీకరిస్తారో నేను చూస్తా, మీరు స్వీకరించండి. ఓకే, నేను ఛాలెంజ్ చేస్తాను. ఇట్స్ ఏ గుడ్ థింగ్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇచ్చిన ఛాలెంజ్ కూడా నిజంగా నన్ను అడిగితే ప్రభుత్వమే వాళ్ళతో చేయాలి. ఇప్పుడు ఎటైతే డ్రంక్ అండ్ డ్రైవ్కి, టొబాకో, యాంటీ టొబాకో యాడ్స్కి వాటికి సెలబ్రిటీస్ని యూజ్ చేస్తున్నారో ఇదే సదరు సెలబ్రిటీస్ని మీరు ఇలా తప్పు చేశారు కాబట్టి మీకు ఎలాగో లీగల్గా ప్రాసిక్యూషన్ చేయాల్సింది చేస్తాం వాళ్ళని. అట్ ద సేమ్ టైం మీరు ఇలా కూడా ఎండోర్స్ చేయాలి. ఇప్పుడు మీరు చేయడం వల్ల ఇవన్నీ తప్పిదాలు అయినాయి కాబట్టి మీరు దాని మీద ఇప్పుడు యాంటీగా మీరే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. మీరు అందరు ఇట్లా ఎండోర్స్ చేయాలి, పలానా యాప్స్ వాడకండి, బెట్టింగ్ యాప్స్ చేయకండి, మీరు దానివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది అని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అదే సెలబ్రిటీస్ తో చేయాలి. వాళ్ళందరికీ బుద్ధి చేసి చంపలు వేసుకున్నాను అంటే ఆ వీడియో తర్వాత మరుగున పడిపోదు. మీరు చేసే ప్రతి వీడియోకి ముందు ఒక డిస్క్లైమర్ లాగా బెట్టింగ్ యాప్ యాక్చువల్ ఇవ్వాలి. దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. మీరు డిస్క్లోజర్ ఇవ్వాలి, అన్ని ఉన్నాయని చెప్పి ఉన్నాయి క్లియర్. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం చూసుకుంటే సబ్జెక్ట్ టు మార్కెట్ చేంజ్ అని చెప్పి క్లియర్ గా ఉంటుంది. అవన్నీ డిస్క్లైమర్స్ ఇవ్వాలి. వీళ్ళు అది ఇవ్వకుండా ఉల్లంఘన చేస్తున్నారు. అసలు అవన్నీ కూడా వీళ్ళు ప్రాసిక్యూట్ అవ్వాల్సింది. రిటర్న్ గారు అదే కాదు, అతి ముఖ్యంగా ఎవరైతే ఈ యాప్ను ప్రమోట్ చేశారో
వాళ్ళకి ఏ విధంగా డబ్బు వచ్చాయి, బ్లాక్లో ఎంత వచ్చాయి, వైట్లో ఎంత వచ్చాయి, డెఫినెట్గా ఒక వైట్ పేపర్ లాంటిది చేయండి. చేసి ఫలానా సూట్ కేస్ కంపెనీ నుంచి ఫలానా ఏబిసి నుంచి నాకు డబ్బులు వచ్చాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు తర్వాత మిమ్మల్ని పార్డన్ చేయమని చెప్పి మిమ్మల్ని విట్నెస్గా తీసుకొని వాడిని అక్యూజ్డ్ చేస్తాం. ఇండియాలో ఉండేవాడే కదా ఏజెంటు, వాళ్ళు యూ విల్ బి ది విట్నెస్, యూ విల్ బి ది అక్యూజ్డ్. మిమ్మల్ని పార్డన్ చేస్తాం. ఆ విధంగా యూ విల్ బి ది విట్నెస్, హీ విల్ బి ది అక్యూజ్డ్. మీరు ఇంత డబ్బులు వైట్లో ఇచ్చారు, మీకు అదే ఇంత పెనాల్టీ వేస్తాము, మీరు ఈ విధంగా చేశారు, ఫలానా వాడు ఆ సూట్ కేస్ కంపెనీని బ్యాన్ చేస్తాము. అదేవిధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ లాగా డబ్ల్యూహెచ్ఓ లాగా వేరే దేశాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా చేయండి, ఎందుకు చేయము? కరెక్ట్. మీరు ఇచ్చిన పిలుపు కూడా చాలా బాగుంది. కరెక్ట్. వాళ్ళు ఇదిగో ఇంత డబ్బులు వచ్చాయి అనే వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. నిజంగా బెట్టింగ్ యాప్స్ నుంచి మీరు డబ్బులు తీసుకుని ఉంటే అవి ఏ సీఎం రిలీఫ్ ఫండ్కో లేదంటే బెట్టింగ్ యాప్లో ప్రాణాలు పోగొట్టు ఎవరు ఇచ్చారు? ఏ సూట్ కేస్ కంపెనీ ఇచ్చారు? కరెక్ట్. ఏ సూట్ కేస్ కంపెనీ వాళ్ళని రీచ్ అయ్యేటట్టు చేయండి. ఫలానా వాడి ద్వారా మీకు డబ్బులు వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి, బ్లాక్ ఎంత, వైట్ ఎంత ఇవ్వండి. మీరు విట్నెస్గా ఉండండి. పోనీ మీరు బ్లాక్లో ఇచ్చినారు కదా, ఐటీ చట్టం ప్రకారం మీరు పెనాల్టీలు ఎంత కట్టాలా కట్టండి. మీరు చేసిన దేశద్రోహానికి, మీరు చేసిన వినాశనానికి డెఫినెట్గా ఇప్పుడు ప్రాయశ్చిత్తం పడాలంటే ఈ విధంగా ప్రాయశ్చిత్తం పడండి. మీ డబ్బులు పోతాయి, అంతే కదా. దేశానికే డబ్బు సహాయం చేస్తారు, అంతే కదా. సో మిమ్మల్ని అప్రోచ్ అయిన ఆ వ్యక్తులు ఎవరు, మిమ్మల్ని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని అడిగిన ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళ వివరాలు కూడా బయట పెట్టండి. అదే చెప్పేది. అదే ఆ సూట్ కేస్ కంపెనీలు అంటే వాళ్ళే ఎవరు, మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు, బ్లాక్లో ఎంత ఇచ్చారు, వైట్లో ఎంత ఇచ్చారు, అదే మీరు డిస్క్లోజ్ చేయండి. యూ విల్ బీ ది విట్నెస్ ఫర్ దాట్. ఎవరైతే మీకు అప్రోచ్ చేశాడో యూ విల్ బీ ది అక్యూజ్డ్, ప్రైమ్ అక్యూజ్డ్. కరెక్ట్. అదేవిధంగా దానిపైన ఈడీను డెఫినెట్గా ఈడీ ఎంక్వైరీ చేస్తుంది, డిఆర్ఐ ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళ చట్టపరంగా ఇతర దేశాల న్యాయశాస్త్రాల ప్రకారంగా వాళ్ళని కూడా కేసుల్లో ఇరికిద్దాం. ఆ విధంగా చేయాలి. నేను అంటే సార్ సజెషన్ ఓకే, బట్ ఇది ఎవరైతే నేను చెప్పినట్టు ఇందాక ఇంటర్మీడియట్స్ని అండ్ ఆ ఏజెంట్ని పట్టుకోవడమే వర్క్ అవుతుంది. అసలైన సోర్స్ కోడ్ ఎవరైతే ఉన్నాడో ఆ చైనాలోను హాంకాంగ్లో కూర్చుని వాళ్ళని పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంక్లూడింగ్ దిస్ ఈస్ ఆల్రెడీ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్, ఆల్రెడీ ఇంటర్పోల్ని అలర్ట్ చేయండి చేస్తున్నారు. ఇంటర్పోల్ని అలర్ట్ చేయండి సార్. ఇంటర్పోల్ని అలర్ట్ చేసినా వాడు ఎప్పటికప్పుడు తప్పించుకుంటారు సార్. ఇంటర్పోల్ అంత ఈజీగా చేసేటట్టు అయితే ఎప్పుడు పట్టుకునే వాళ్ళు అసలు ఎక్కడ రకరకాల కంట్రీస్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. ఇట్స్ ఆల్ సార్. ఇప్పుడు ఏంటంటే ఇవాళ రోజు క్రైమ్ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఫిజికల్ గా ఒక మనిషి కనబడి వాడిని ఒకరిని అరెస్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకో 100 మంది పుట్టుకొస్తున్నారు ఇవాళ రోజు. నేను చెప్తుంది అదే, ఒక ఆల్గరిథం ని మీరు బ్యాన్ చేస్తే ఇమీడియట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కొత్త ఆల్గరిథం కనిపెట్టేస్తున్నారు వాళ్ళు. బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకొని విత్ ఇన్ 5 minutes లో కొత్త యాప్ ని క్రియేట్ చేసి మళ్ళీ వాడు కొత్తది చేసేస్తున్నాడు. ఎన్ని బ్యాన్ చేస్తారు మీరు? ఎంతమంది నన్ను పట్టుకుంటారు, ఎలా చేస్తారు? నేను అందుకే ఏమంటున్నానంటే రూట్ కాస్ అవతల ఎవరినో పట్టుకుంటే అదేంటారు. నేను ఎగ్జాక్ట్ నేను చెప్పేది అదే. ఇప్పుడు మీరు ఈడీ అవన్నీ వాటి పనులు అవి చేస్తాయి, అదే మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ చేయడం అది అంత ఈజీ కాదు. బట్ దే విల్ ట్రై, దే లెట్ దెమ్ డూ దేర్ జాబ్. నేనేమంటాను అంటే గవర్నమెంట్ కూడా వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వీటి మీద ఈ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ని హైర్ చేసుకొని వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ సేవల్ని యూజ్ చేసుకుంటే ఈ ఎథికల్ హ్యాకర్స్ లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని వీళ్ళని ఈ సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేసే వాళ్ళని మీరు హైర్ చేసుకుని వాళ్ళని యూజ్ చేసుకుంటే అలాంటి వాటిలో మీరు ఎక్కువ ఫండ్స్ పెడితే అప్పుడు వాళ్ళు ఇలాంటివి కాకుండా మన దేశ సైబర్ సెక్యూరిటీని కానీ ఇలాంటి వాటిని బాగా జాగ్రత్తగా వాళ్ళు పటిష్టం చేస్తారు. ఇలాంటి యాప్స్ మన దాంట్లో చొరబడకుండా ఉంటాయి. అప్పుడు జనాలను కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం కదా. సో వాటి మీద కూడా హెవీ ఇన్వెస్ట్మెంట్ జరగాలి. గవర్నమెంట్ వాటి మీద కూడా ఫండ్స్ కొద్దిగా పెట్టాలనేది నా ఉద్దేశం. అయితే ఇవి చేస్తూనే అవి చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి, ఈడీ వాళ్ళ పని చేయాలి, మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ ని కూడా హైర్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ హావ్ టు డు దట్. నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా హైర్ చేసుకోవాలి. ఇండివిజువల్ ప్రైవేట్ ఫైనల్ గా రెడ్డన్ గారు మీరేం సూచనలు చేస్తారు ప్రభుత్వాధికారులకు, ఇటు ప్రజలకు, ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కు, ముగ్గురికి కూడా కావాలి? ఒకటి డెఫినెట్గా ఎవరైతే ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇదైనారో వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇప్పించండి. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ప్రజల్ని రీచ్ అయ్యేటట్టు చేయండి. ఎవరు దీన్ని వాడకపోతే వాళ్ళు ఎంతమంది ప్రమోషన్ ఇచ్చినా ఏమీ కాదు.
డెఫినెట్గా ఈ చర్య మాత్రం ఫస్ట్ చర్య. ఆ రెండోది వచ్చి ఎవరైతే వీళ్ళు ప్రమోట్ చేశారో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్లు కట్టాలా, వాళ్ళు కేసులు నిలబడతాయా లేదా అని కాకుండా వాళ్ళ ద్వారానే అయ్యా తప్పైపోయింది ఇటువంటి ఆడద్దని చెప్పించడం. అదేవిధంగా ఎవరైతే ఈ దీంట్లో ఇతర దేశాల నుంచి మన దేశంలోకి పెట్టుబడి పెట్టిన సూట్ కేస్ కంపెనీని గుర్తించాలా. అదేవిధంగా ఎథికల్ హ్యాకర్స్ని నియమించుకొని ఎప్పుడైతే ఈ యూఆర్ఎల్స్ వస్తాయో దాన్ని ఎట్లయినా కర్బ్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తే డెఫినెట్గా కొంతవరకైనా మనం ప్రజలను దేశంలో ఇటువంటి మోసాల నుంచి ప్రజలను కాపాడడం. కరెక్ట్. మీరేం చెప్తారు ఫైనల్గా? నేను ఒకటే సార్, నేను చెప్పేది ఏంటంటే ద సేమ్ థింగ్ సార్ చెప్పినట్టే. నేను కాకపోతే పైనుంచి రండి అంటున్నా. పైనుంచి అంటే రూట్ కాజ్ నుంచి ఫస్ట్ ఎక్కువ ఫండ్స్ మన మినిస్ట్రీస్ కానీ వాళ్ళు కానీ స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ బాయ్కాటింగ్ సచ్ థింగ్స్. అంటే సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ని హైర్ చేసుకొని ఇలాంటి యాప్స్ రాకుండా వాటిని బాయ్కాట్ చేసే విధంగా మన సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేసే విధంగా ఫస్ట్ అలాంటి స్టెప్స్ పడాలి. దాంతోపాటు సైమల్టేనియస్గా సార్ చెప్పినట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టాలి. జనాల్లోకి ఎక్కువ వెళ్ళాలి అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మీరు ఇలాంటి యాప్స్ వాడకండి, మీ కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్పగలగాలి. అట్ ద సేమ్ టైం ఈ సెలబ్రిటీస్ మీద క్లియర్ రెగ్యులేటరీస్ ఇవన్నీ పెట్టాలి, ఆచరించాలి. ఉట్టి రెగ్యులేటరీ సార్ గైడ్ లైన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉన్నాయి, కానీ ఎంతమంది ఆచరిస్తున్నారు? ఎవరెవరైతే కేసులు నమోదయ్యాయో శ్యామల మీద కేసు నమోదైంది, పల్లవి ప్రశాంత్, హర్ష సాయి, ఇంకా మంచు లక్ష్మి వీడియో కూడా వస్తుంది. మంచు లక్ష్మి కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఉంది. హీరోయిన్ కాజల్ ప్రమోట్ చేస్తున్న వీడియో ఉంది. ఇప్పుడు లోకల్ బాయ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ హాజరు కావాలి. 100% ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రాథమిక దర్యాప్తుకి వాళ్ళు సహకరించాలి, రావాలి. 41 CRPC వాళ్ళకి ఇష్యూ చేస్తే డెఫినెట్లీ దే హ్యావ్ టు కమ్ అండ్ దే హ్యావ్ టు కోఆపరేట్. లేదంటే దే విల్ బి అరెస్టెడ్, దే విల్ బి టేకెన్ యాక్షన్. సో డెఫినెట్లీ అవి జరుగుతాయి. క్రిమినల్ సైడ్ అవి నడుస్తూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం యాజ్ ఐ టోల్డ్ యూ కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా కానీ ఐటీ యాక్ట్ సెక్షన్ 79 ప్రకారంగా కానీ సో వీటన్నిటి మీద కూడా వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ జరుగుతుంది. అవి కూడా వాళ్ళ మీద శిక్షలు పడతాయి, ఫైన్స్ పడతాయి, అవన్నీ ఓకే. బట్ నేనేం చెప్తున్నానంటే గో టు ద అటాక్ ద రూట్ కాజ్ అంటారు. కామెంట్ చేశారు విజయ్ కుమార్ అంట, కాదు వంశీ, శ్రీముఖి కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు అని. సో పని చేయండి, ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో వాళ్ళందరి పేర్లు కూడా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. సో పోలీసులు ఎంక్వైరీకి బహుశా ఇది ఉపయోగపడతాయి. వాళ్ళ లింక్స్ కూడా పెట్టమనండి, వాళ్ళు పెట్టమంటే దాన్ని మళ్ళీ లింక్స్ని డీయాక్టివేట్ చేయడంలో ప్రభుత్వం లేట్ చేసింది అంటే మళ్ళీ ఎవరైనా బెట్టింగ్ యాప్స్ వారిని పడేవాళ్ళు ఉంటారు కాబట్టి లింక్ వద్దులేండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు.